హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య వ్లాగ్స్. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నా. సో, ఈ వీడియో అయితే మా అమ్మ, నాన్న మ్యారేజ్ ఫొటోస్ అండి. నియర్లీ 30 ఇయర్స్ బ్యాక్ ఫొటోస్. ప్లీజ్ ఈ వీడియో వెళ్ళే ముందు నా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ట్రెండింగ్‌లో ఉన్న యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేస్తారా అండి? ఇలాంటి న్యూ యూట్యూబర్స్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇవి మా అమ్మ నలుగు ఫొటోస్ అండి. అన్ని ఫొటోస్ అయితే లేవు. ఏవో కొన్ని మా అమ్మ ఎత్తిపెట్టినవి నేను ఇప్పటివరకు దాచిపెట్టుకున్నవి కొన్ని అయితే ఉన్నాయి. ఇవి నలుగు ఫొటోస్ అండి. సో, వాడు పెళ్లి కూతురుగా ముస్తాబై కూర్చుంది. ఆమె మా అమ్మమ్మ. మా అమ్మ అక్కడ తాంబూలం ఇచ్చేది మా అమ్మమ్మ అండి. మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ మా తాతయ్య ఫోటో అయితే లేదు. ఎక్కడో మిస్ అయిపోయింది. సో, ఉన్న వరకైతే మీకు చూపించాలని అనుకుంటున్నా. అప్పట్లో పూలమాలలు కానీ, ఇప్పుడైతే చాలా అంటే చాలా రకాల పూలమాలలు, నగలు, సో మేకప్పు, డెకరేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్స్ ముందర కానియండి, చాలా అంటే చాలా చాలా వచ్చేసాయి. కానీ అప్పట్లో సింపుల్‌గా ఐ డోంట్ నో బట్ అప్పుడు కూడా ఉండుంటాయేమో. బట్ మా అమ్మ వాళ్ళు ఉన్న దీనిలో ఇలా చేసుకున్నారు. ఇక్కడైతే మా చిన్నమ్మ ఎర్రనీళ్ళు తీస్తాంది. ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరూ నలుగు పెడుతున్నారనమాట. ఘనంగా పెళ్ళి అని కాదు కానీ మీకు ఫొటోస్ అయితే చూపించాలని నేను చూపిస్తున్నాను. సింపుల్గా అయినా బాగా చేసుకున్నారని అనుకుంటున్నా. సో, ఒకసారి మా మమ్మీ మ్యారేజ్ ఫొటోస్ మీరు కూడా చూడాలని షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నలుగు ఫొటోసే అండి. ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ నలుగు ఫొటోస్ అనమాట. తాంబూలం, పసుపు ఇప్పుడైతే చాలా వచ్చేసాయి కదా, పన్నీర్ చల్లడము అవి ఇవి అన్నీ. బట్ అప్పుడు పసుపు, కుంకుమ, గంధం, గాజులు ఇవే ఉన్నాయి మా అమ్మ వాళ్ళ సంఘంలో. ఇక్కడైతే ఆకు వక్కలు జోరుతుంది మా అమ్మ. సో, ఇప్పుడు కళ్యాణ మండపంలోనే వాటికి కూడా ట్రెడిషనల్గా తట్టలు అన్నీ వచ్చేసి అన్నీ డెకరేషన్. సో, అప్పుడు కూడా ఉంటాయి. బట్ మా అమ్మ వాళ్ళకి తెలియకో లేకపోతే తెలిసి కూడా ఎందుకులేనో చేసుకోలేదు. మా అమ్మ వాళ్ళ పెళ్ళి అయితే తిరుపతి దగ్గర ఉన్న ముక్కోటి ఆలయంలో అయితే జరిగిందండి. అందరికి ఐ నో తిరుపతి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ముక్కోటి అగస్తీశ్వర ఆలయం. ఇక్కడైతే మేనమామలు మెట్టెలేయడం కానీ, తాంబూలం తీసుకోవడం కానీ జరుగుతున్నాయి. మమ్మీ సార్ అప్పట్లోనే 3000 ఏమో అంట అండి. అంటే అప్పుడు సవరం బంగారం 3000 ఉంది. ఇప్పుడు పెళ్లి సారీ ఇప్పుడు నియర్లీ సవరం 8 గ్రామ్స్ గోల్డ్ సవరం అంటే మేము 8 గ్రామ్స్ గోల్డ్ని సవరం అంటామండి మా పక్కన. సో, నియర్లీ 70,000 అలా ఉంది. 70,000 అలా ఉంది. సో, ఇప్పుడు ఒక సవరం బంగారం ధర అప్పట్లో మా అమ్మ చీర కొనింది. అంత కాస్ట్ పెట్టి చీర కూడా అదే ఫస్ట్ టైం మా మమ్మీ. సో, ఇవైతే మా అమ్మ మా నాన్న పూజ చేస్తున్నారు. టెంకాయకి పూజ చేస్తున్నారు. సారీ, టెంకాయ కాదు, వాళ్ళ తాళికి పూజ చేస్తున్నారు. ఇలా పూజలు చేసి పెళ్లి చేసుకున్నారు. జీలకర్ర బల్ల పెట్టడం అన్నీ. మా నాన్న పూలమాల కూడా చూడండి అన్నీ పోయినట్టున్నాయి. ఇప్పుడంటే చాలా మోడర్న్గా వచ్చాయి. అప్పుడు వీళ్ళు గుడి దగ్గర సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నారనమాట. వీడియో కూడా లేదు. అందుకే నేను ఫొటోస్ ఆల్బంలో ఉంటే వాటిని వీడియోగా తీసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఈసారి ఇప్పటికీ ఉందని నేనే ఎప్పుడైనా దీన్ని మళ్ళీ వేరు చేసుకొని మీకు చూపిస్తాను. సో, ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, న్యూ యూట్యూబర్స్ని అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని నేను విన్నాను యూట్యూబ్లోనే. పిల్లలు చూపిస్తేనే కొత్త డ్రెస్సులు వేసుకొని వీడియోలు చేస్తేనే సబ్స్క్రైబ్ చేసి వాళ్ళనే ఇంకా ఎత్తుకు ఎంచుతారు. కానీ న్యూ యూట్యూబర్స్ని కూడా